సో నమస్తే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీశైలం దగ్గరున్న ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గరికి పోతున్నాం. సో మనం హైదరాబాద్లో ఎక్కడి నుండైనా ఈ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు, కానీ మనకు ఒక ఓన్ వెహికల్ ఉండాలి. బై బైక్ ఆర్ కార్లో పోవచ్చు. మేము కార్లో పోతున్నాం, మీరు బైక్ ఆర్ కార్ ఎట్లయినా రావచ్చు. మీకు లొకేషన్ ఎట్లా చూసుకోవాలి అని చెప్పి పక్కన మ్యాప్ చూపిస్తా చూడండి. సో మీరు జస్ట్ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని కొట్టి సెర్చ్ చేయండి, మీకు లొకేషన్ వచ్చేస్తుంది. స్టార్టింగ్ పాయింట్ మీరు ఎక్కడ ఉంటే అక్కడ లొకేషన్ పెట్టుకొని, మీరు కార్ అయితే కార్ పెట్టుకోండి, బైక్ అయితే బైక్ చూస్ చేసుకోండి. చూస్ చేసుకుంటే మీకు టైం కూడా చూపిస్తుంది. చూడండి, 3 hours to 4 hours పడుతుంది జర్నీ. సో మనం పోయే దారి, ఆ రోడ్డు కూడా ఎట్లుంటుందో మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. చూడండి. పేరు ఫుల్ ఫామ్ అది కట్టించే వాడగాడు ప్రాజెక్ట్. ఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వచ్చింది అంటున్నారు? శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇందిరా గాంధీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, రామకృష్ణ ఉన్నప్పుడు, సీఎం పదవి ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అయిందా ఇది? అంతకుముందు అయింది 1955 డిసెంబర్ 10 అయింది. మొత్తం పవర్ సప్లై తక్కువ సప్లై, నాగార్జున సాగర్ ఎక్కువ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఏమో లాల్ బాసా వస్తే, రైట్ సైడ్ ఏమో ఇదే అసలు ఇదేం అంత తక్కువ మనకు 13 అనుకుంటారు. తక్కువ లోపలికి చూసినా 48,000 ఏమో సో ఇదంతా మనం శ్రీశైలం పోయే రూటే అనమాట. ఆ రూట్లో ఒక రైట్ వస్తుంది, ఆ రైట్కి ఎంట్రీ అవుతే మనకి ఈ లొకేషన్ అనమాట. ఇదే ఆ రోడ్డు. సో దారుణంగా ఉంది రోడ్డు. మీరు కార్ తీసుకొని వస్తే జాగ్రత్తగా రండి. కింద మొత్తం గనెట్ ఉంది, చెట్లు కూడా చాలా దగ్గరకు ఉంది. రోడ్డు జస్ట్ ఒక్క కారు మాత్రమే పడుతుంది, అంతే ఉంది. సో మీరు మంచిగా డ్రైవ్ చేయగలిగితే ఇందు లోపలికి తీసుకెళ్ళండి, లేదు అంటే కారు బయట పెట్టేసి బై వాక్ వచ్చేసేయండి. మీకు బైక్స్ ఉంటే కూడా లోపలికి రావచ్చు. మీకు పక్కన శాటిలైట్ వ్యూ చూపిస్తున్నా చూడండి మ్యాప్. సో అట్లా అది శ్రీశైలం రూట్ అనమాట. ఈ రైట్ రూట్ మనం ఎంటర్ అయ్యింది. సో ఈ రోడ్ అంతా అదే. సో ఈ రోడ్లో ఎడ్జ్ వరకు పోతే మనకు ఆ లొకేషన్ వస్తుంది. సో ఇట్లుంటుంది, అన్ని చెట్లే ఉంటాయి, చెట్ల మధ్యలో దారి. వచ్చేసినాం ఎడ్జ్కి. సో ఇక్కడ పార్క్ చేసేసి అటు నడుచుకుంటూ పోవాలి, ఇంతకంటే ముందు పోదు వెహికల్. సో కొంచెం పక్కన పార్క్ చేసేసినాం. సో ఈ కొంచెం వాక్ ఉంటుంది అంతే. సో ఇదే అనమాట ఆ వ్యూ పాయింట్. సెల్ఫీస్ లేనా మనా హే, సెల్ఫీస్ తీసుకోవద్దంట దానిపైన నుంచొని. సో దిస్ ఈజ్ ద ఆక్టోపస్ వ్యూ. అట్లుందనమాట. సో కొండలు ఉన్నాయి కదా, కొండలు ఎడ్జెస్ ఇట్లా కాళ్ళలాగా ఉంటాయి అన్నమాట. సో ఆక్టోపస్కి 8 కాళ్ళు కాబట్టి సో దీని పేరు అట్లా వచ్చిందనమాట, ఆక్టోపస్ వ్యూ అని. ఈవినింగ్ మనం డ్రోన్ షాట్ తీద్దాం.